వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో 40 కోట్ల రూపాయలతో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్ధం చేయాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీలయ్య. ధాన్యం కొనుగోలు కేంద్రం డబుల్ బెడ్రూమ్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పోలీస్ స్టేషన్ల నందు 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లు బదిలీ, కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ. శిశువుల మరణాలు ఆపడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఈదా భాస్కర్. నిజమైన లబ్ధిదారులని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్. మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్లో కమిటీల వివరాలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహకు అందజేత. సూర్యాపేటలో సుదర్శన నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు టైగర్ తిప్పన విజయ నరసింహారెడ్డి పెళ్లి రోజు. భక్తాంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రవీణ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లాలో మాత్రం గతంలో నిర్మించిన పాత భవనంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు జిల్లా అధికారుల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరం కేవలం 250 ఫీట్ల సామర్థ్యంతో ఉన్నందున తరచూ నిర్వహించే పెద్ద సమావేశాలు, సమీక్షా సమావేశాలకు ఈ హాలు సరిపోకపోవడం, డిఎంహెచ్ఓ, డిఈఓ వంటి మరికొన్ని కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ఉండటం వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే 40 కోట్ల రూపాయలతో అదనపు బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత నెల 28న ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 40 కోట్ల రూపాయలతో 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 విధానంలో ఈ అదనపు బ్లాక్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ బ్లాక్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎలివేషన్, అత్యాధునిక డిజైన్లతో భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 250 ఫీట్ల సామర్థ్యం కలిగిన సమావేశ మందిరం సమీక్షా సమావేశాలకు, ఇతర పెద్ద సమావేశాలకు సరిపోకపోవడం లేదని, తాను ఆర్ఎండ్బి శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అదనపు బ్లాక్ను మంజూరు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన అదనపు బ్లాక్ భవన నిర్మాణాన్ని 8 నుండి 10 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నామని ఆమె వెల్లడించారు. ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, రోడ్లు భవనాలు శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు ఫనీజా, గణేష్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వై అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, కలెక్టర్ కార్యాలయ ఈవో మోతీలాల్, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహించి అదనపు బ్లాక్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులకి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ భరోసా ఇచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తిరుమలగిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. సూర్యాపేట జిల్లాలలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ భరోసా ఇచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తిరుమలగిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా తిరుమలగిరి ఏఎస్ఆర్ రైసు మిల్లర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లర్లను కొనుగోలు సెంటర్ నుంచి వచ్చిన లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని, హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అనంతరం రాజన్న కోక్యానాయక్ తండాలోని నర్సరీని సందర్శించి బెడ్డులో ఉన్న ఖాళీలను అందులో నూతన విత్తనంను వేసి వన మహోత్సవం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినారు. రాజన్న కోక్యానాయక్ తండాలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఇసుక సకాలంలో అందుతుందని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం చేసే మేస్త్రిని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని తెలిపినారు. తదుపరి తండాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలోని సీరియల్ రిజిస్టర్లను తనిఖీ చేసి సీరియల్ ప్రకారమే కాంటా వేసి మిల్లులకి తరలించాలని నిర్వాహకులకి సూచించినారు. నాణ్యత కలిగిన ధాన్యంను కొనుగోలు చేసి గ్రేడింగ్ను ముందే రైతులకు తెలియచేయాలని నిర్వాహకులకు తెలిపినారు. ఇప్పటి వరకు తొండ ఐకేపీ కొనుగోలు కేంద్రం నుండి 5,539.20 క్వింటాల ధాన్యం మిల్లులకి తరలించడం జరిగిందని నిర్వాహకులు కలెక్టర్కి తెలియజేశారు. తొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల యూనిఫామ్ల కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. యూనిఫామ్లను పరిశీలించి నాణ్యతగా కుట్టాలని మహిళలను కోరారు. తొండ గ్రామ పంచాయతీ రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి నిర్మాణంలో ఉన్న తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయం పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శానిటేషన్, నీరు సరఫరా, ట్యాంక్స్ వసూలు, బిల్డింగ్ అనుమతులు, ఎల్ఆర్ఎస్పై పలు విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సివిల్ సప్లై మేనేజర్ ప్రసాద్, తహసీల్దార్ బి ప్రసాద్, ఎంపీడీఓ లాచర్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, ఏపీఎం మధుసూదన్, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు యాకూబ్ రెడ్డి, కిరణ్, విఏఓ సంధ్య, సులోచన, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గం అందరూ భగవంతుని అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనగజ మహారాజ బ్రహ్మణ పుత్రీ ఆ జనక మహారాజు అమ్మవారి యొక్క తండ్రి గారట. చూస్తా బ్రాహ్మణేభ్యో శోభాంగే విమలే గరే విమలీ నారాయణే శివసభే ఆయా Om Shanti Shanti Shanti
రోజువారీ తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నార్కట్పల్లి మండలంలో పర్యటించారు. పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ సిబ్బంది పనితీరును పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని బ్రాహ్మణ వెల్లెంలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని, రికార్డుల నిర్వహణను, ట్రక్ షీట్లను తనిఖీ చేశారు. రోజువారీ తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నార్కట్పల్లి మండలంలో పర్యటించారు. పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ సిబ్బంది పనితీరును పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని బ్రాహ్మణ వెల్లంలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని, రికార్డుల నిర్వహణను, ట్రక్కు షీట్లను తనిఖీ చేశారు. 3-4 రోజుల్లో ఈ కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఇందుకుగాను ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ను ఆదేశించారు. అలాగే బ్రాహ్మణ వెల్లంల ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాన్ని నల్గొండలోని రైస్ మిల్లులకు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాలన్నిటినీ పరిశీలించారు. పెండింగ్ పనులన్నిటినీ 15 రోజుల్లో పూర్తి చేసి శాసనసభ్యుల ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ డాక్టర్ల సిబ్బంది పనితీరును, హాజరు రిజిస్టర్లను, మందుల స్టాక్ రిజిస్టర్ అన్నిటినీ పరిశీలించిన అనంతరం ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇక్కడ సిబ్బందికి టాయిలెట్స్ లేవని, టాయిలెట్స్ కావాలని, అదేవిధంగా రోగులకు బెంచీలు కావాలని విజ్ఞప్తి చేయగా జిల్లా కలెక్టర్ నిధుల నుండి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, నార్కట్పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సంబంధిత సంస్థల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. పోలీస్ యూనిఫామ్ అనేది సమాజంలో ఒక గుర్తింపు అని, ఉత్తమ సేవలు అందించడం కోసం కృషి చేయాలి. ప్రజల రక్షణ మన ప్రధానమైన గురుతర బాధ్యత అని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల నందు పనిచేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా ఎస్పీ నరసింహ కోరిన చోటుకు బదిలీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల నందు పనిచేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి జిల్లా ఎస్పీ నరసింహ కోరిన చోటుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో పోలీస్ యూనిఫామ్కు సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రజల దృష్టి మనపై ఉంటుంది. ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. సమాజ రక్షణ, పౌరుల రక్షణ మన ప్రధాన విధి, గురుతరమైన బాధ్యతగా అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేస్తారని పేరు ఉన్నది. ఆ పేరును పోలీస్ శాఖ గౌరవాన్ని, యూనిఫామ్ గౌరవాన్ని కాపాడుతూ పనిచేయాలి. మీరు కష్టపడి పనిచేయాలని కోరుతున్నానని అన్నారు. తోటి సిబ్బందికి పనిలో సలహాలిస్తూ ఆదర్శంగా ఉండాలని తెలిపినారు. మంచి ఆహార అలవాట్లు కలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయడం, యోగా చేయడం లాంటివి చేయాలన్నారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఎస్పీ మీరు కోరుకున్న పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ ఇచ్చారు. అధికారుల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పోలీస్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సిబ్బందికి అందరికీ అనుకూలంగా బదిలీ చేశారు అని ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, ఏఆర్ డిఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్, ఆర్ఎస్ఐ మహేష్ సిబ్బంది ఉన్నారు. శిశువుల మరణాలు ఆపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బాలల సంక్షేమ సమితి సభ్యులు ఈదా భాస్కర్ అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా బుధవారం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శిశువుల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు ఈదా భాస్కర్ ప్రారంభించడం జరిగింది. శిశువుల మరణాలు ఆపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బాలల సంక్షేమ సమితి సభ్యులు ఈద భాస్కర్ అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా బుధవారం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శిశువుల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు ఈద భాస్కర్ ప్రారంభించడం జరిగింది.
చింతపల్లి సిడిపిఓ సక్కుబాయ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బాలల సంక్షేమ సమితి సభ్యులు ఈద భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో తల్లిదండ్రులకు మరియు సామాజిక అవగాహన లేని వారికి జన్మనిచ్చిన శిశువులను చెట్ల పొదల్లో మురికి కాలువలలో వదిలివేయబడ్డ చాలామంది చిన్నారుల ప్రాణాలు పోతున్న సంఘటనలు బాధాకరం. దానితో పాటు దత్తత పేరుతో చిన్నారులను అక్రమ రవాణా లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం ద్వారా మిషన్ వాత్సల్య కార్యక్రమం నుండి బదిలీ వేయబడ్డ చిన్నారుల కోసం ఉయ్యాల కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అనంతరం చింతపల్లి సిడిపిఓ సక్కుబాయ్ మాట్లాడుతూ ఉయ్యాలలో వదిలివేయబడ్డ చిన్నారులను ఐసిడిఎస్ మరియు ఐసిపిఎస్ ద్వారా నల్గొండ కేంద్రంలో ఉన్నటువంటి శిశు గృహాలకు తరలించి అక్కడ చట్టబద్ధతగా పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు ఈద భాస్కర్, చింతపల్లి సిడిపిఓ సక్కుబాయ్, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింగ గురుపాదం, ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ నాయక్, వైద్యులు శాలిని, ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద, ఐసిపిఎస్ తేజస్విని, రేవతి, రాము, మండల వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది రానివ్వండి ఉద్యానం అక్కడ సార్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరుగుడు మండలంలో ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ప్రసవమైన తర్వాత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, ఆడపిల్లలు పెంచుకోలేని వాళ్ళు ఈ ఉయ్యాల కార్యక్రమంలో మరి ఉయ్యాలలో వారికి అవకాశాలను కల్పించినట్టు అవుతుంది. అలాగే సమాజానికి భయపడి జన్మనించిన శిశువులు కూడా మరి బిడ్డలకు కూడా మనము బయట కాలువలో కానీ పొలాలలో కానీ ఉన్న పొలాల్లో పడివేయకుండా, అలాగే వాళ్ళని చంపకుండా ఇల్లీగల్ అడాప్షన్స్ జరగకుండా ఉండడానికి మరి మన జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి బిడ్డ జన్మనించిన ప్రతి బిడ్డ సురక్షితంగా ఉండాలి. ఆ బిడ్డ జననం నుంచి మరణం వరకు మరి మహిళల యొక్క బాగోగులు చూసుకునే స్త్రీ సంక్షేమ శాఖలో ఇటువంటివి జరగకుండా మరి మన జిల్లా కలెక్టర్ గారు చాలా పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనము ఏ శిశువులు కూడా మనకి మిస్ అవ్వకుండా, మరణం జరగకుండా, చుట్టుపక్కల కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మనం అవేర్ చేస్తూ గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు మరి వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని వారికి పెంచుకోగలిగితే ఓకే, థర్డ్ ఫోర్త్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకునే విధానం. మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో నేటి వరకు ఉయ్యాల కార్యక్రమం అనేది
ఇది 8వ భాగంగా నడుస్తూ ఉన్నది ఈరోజు మెరుగుడ మండలంలో. మరి ముఖ్యంగా అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేటి బాలలే రేపటి పౌరులు అని మనం అంటాం. మన భారతదేశం సంబంధించినటువంటి ఆస్తి కూడా ఈ నేటి బాలలే. వీళ్ళను సరైనటువంటి క్రమ పద్ధతిలో పెంచినట్లయితే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో మహిళలు ప్రధానమైనటువంటి ప్రధాన స్థాయిలో ఉన్నారు. ఆపరేషన్ సింధూరం కార్యక్రమం మీద కూడా ఒక మహిళనే ప్రధానంగా భూమిక పోషించడం చాలా హర్షణం. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏంటంటే, ఆడపిల్లలు పుట్టగానే చాలా భారంగా బరువుగా బాధిస్తున్నటువంటి కొంతమంది ఆడపిల్లల్ని పుట్టిన మరుక్షణమే చంపేయడము, లేకంటే ఒక చెత్త కుప్పలో పడేయడము, లేదంటే ఇతరుల ప్రదేశాల్లో వదిలివేయడం జరుగుతూ ఉంది. వారిని రక్షించడం కోసం ఈనాడు ఈ ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైనా పిల్లల్ని బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద చౌటుప్పల్ మున్సిపల్లోని 20 వార్డులలో వార్డు వారీగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి అనేక హామీలనిచ్చి ఇచ్చినటువంటి హామీలో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద చౌటుప్పల్ మున్సిపల్లోని 20 వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కొక్క వార్డుకు ప్రజాపాలనలో సుమారు 200 దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజలు పెట్టిన దరఖాస్తులను పరిశీలించకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లను లబ్ధిదారులుగా ప్రకటించినట్లుగా మాకు తెలిసింది. కావున చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేవారికి ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచల్ల గోవర్ధన్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ సభ్యులు చెనిపోని మల్లేష్ యాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్టకృష్ణ, ముత్యాల భూపాల్ రెడ్డి, గుండెం వెంకటేశం గౌడ్, వనం ధనంజయ్, కడారి ఐలయ్య యాదవ్, అమృతం, శ్రీశైలం, కంచల వెంకటరెడ్డి, భానుప్రకాష్, ఒంగోలు రమణ, క్రాంతి, వనం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోత్కూరు మండలంలోని పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో హమాలీ కార్మికులను కలిసి మే 20న జరిగే సమ్మె జయప్రదం చేయాలని కరపత్ర ప్రచారం చేసి పోస్టర్ విడుదల చేశారు. బుధవారం మోత్కూరు మండలంలోని పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో హమాలీ కార్మికులను కలిసి మే 20న జరిగే సమ్మె జయప్రదం చేయాలని కరపత్ర ప్రచారం చేసి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు
నిత్య ప్రమాదాలకు గురై చనిపోతున్న వారి కుటుంబాలకు కనీస సహకారం ప్రభుత్వం చేయడం లేదని, హమాలీ కార్మికుల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి కార్మికుల 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, మరోవైపు యూనియన్ ఏర్పాటు చేసుకుని హక్కును కూడా ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు కూడా ప్రమాదంలో పడిందని తెలియజేశారు. సమస్త కార్మికుల సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, రాష్ట్ర సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ప్రతి రంగం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కూరెల్ల నరసింహ, వృత్తి సంఘాల నాయకులు వేముల భిక్షం, మండల కన్వీనర్ సామా శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపైన అన్ని జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మే 20 సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రైస్ మిల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ప్రమాదవశాత్తు చివరికి చనిపోయిన ప్రభుత్వం నుంచి కానీ పరిశ్రమ యాజమాన్యాల నుంచి కూడా రూపాయి వస్తున్న పరిస్థితి లేదు. మరి ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల బాగోగులు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పటి వరకు యూనియన్లను ఏర్పాటు చేసుకుని హక్కుల కోసం కొట్లాడుతున్న కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వలన భవిష్యత్తులో యూనియన్లను కూడా ఏర్పాటు చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి 8 గంటలున్న పరిదినాన్ని 12 గంటలు పెంచుతూ యాజమాన్యాలకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కుల కోసం మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు, హమాలీ కార్మికుడు, ట్రాన్స్పోర్ట్ కార్మికుడు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా అంగన్వాడీలు, ఆశాలు, మిగతా స్కీమ్ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా పరిశ్రమల కార్మికులు, అన్ని రంగాల కార్మికులు మే 20న జరిగే సమ్మెలో పాల్గొని మన హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైస్ మిల్లు కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని మే 20న జరిగే సమ్మె జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల శాఖ, మున్సిపల్ శాఖ, గ్రామ శాఖ కమిటీల వివరాలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహకు అందజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల శాఖ, మున్సిపల్ శాఖ, గ్రామ శాఖ కమిటీల వివరాలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహకు అందజేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా బడుగు లక్ష్మయ్య, మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మున్సిపల్ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్ సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చౌటుప్పల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు కమిటీల వివరాలు మాకు అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మహావృక్షం లాంటిది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను తయారు చేసే పార్టీగా గుర్తింపు పొందింది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 21 సంవత్సరాల్లో అవుతుంది. పార్టీ ఆఫ్ ప్రభుత్వం లేకుండా అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎన్నికల ఇన్ఛార్జ్ గుమ్మడి అంజిరెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎన్నికల పరిస్థితి ఆకుల శంకరయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, ఎడ్ల రామరెడ్డి, తడక కోటేశ్వర్, గొంగినేని కృష్ణ, బోసి నరసింహ, గోషిక పాండు, తూర్పునూరు శ్రీనివాస్, సిలివేరు రాజు, గోవిందాచారి, ముత్యాల పాపిరెడ్డి, బోధుల గణేష్, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, నూనె వెంకటేష్, భువనగిరి కుమార్, గుర్రం యాదగిరి, బుర్ర అయోధ్య, గుర్రం నరసింహ, చిగుళ్ళ ఐలయ్య, కందగడ్ల హరికృష్ణ, గుర్రం కృష్ణయ్య, మంద ప్రభాకర్ రెడ్డి, అంతటి కృష్ణయ్య, యాదయ్య, కొయ్యాడ స్వామి, నరసింహ, మునుగోడు మండలం నుండి బొడ్డుపల్లి సత్తయ్య, వీరమల్ల అశోక్, సైదులు, గట్టుపల నుండి ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు చక్రస్నానంతో మరియు మహాపూర్ణాహుతి శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి మేలుకొలుపు ఆరాధన, బలభాగం, మూలమంత్ర హోమాలు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనలు యజ్ఞాచార్యులు నల్లాన్ చక్రవర్తి హరిచరణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు చక్రస్నానంతో మరియు మహాపూర్ణాహుతి శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి మేలుకొలుపు ఆరాధన, బాలభాగం, మూలమంత్ర హోమాలు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనలు యజ్ఞాచార్యులు నల్లాన్ చక్రవర్తులు హరిచరణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవకలశ తిరుమంజన స్నాపనం నిర్వహించి చక్ర పెరుమాళ్లతో ఆలయంలోని ఈశాన్య భాగంలో ఉన్న కోనేరులో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొని తరించారు. తదనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ద్వాదశ ఆరాధనలు, శ్రీ పుష్పయాగం, ధ్వజ అవరోహణం, ఏకాంత సేవలు నిర్వహించి 12 రకాల ప్రసాదాలు నివేదన చేసి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, సంకర్షణ ఆచార్యులు, శ్రీహరి ఆచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, ఆండాల్ గోష్ఠి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల అనంతరం పండితులకు చందన తాంబూలాలతో సన్మానించారు. మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు టైగర్ తిప్పన విజయ నరసింహారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వారి నివాసంలో తిప్పన అనంతలక్ష్మి, విజయ నరసింహారెడ్డి పుణ్య దంపతులకు బీఆర్ఎస్ నాయకులు శాల్వా, పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు టైగర్ తిప్పన విజయ నరసింహారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వారి నివాసంలో తిప్పన అనంతలక్ష్మి, విజయ నరసింహారెడ్డి పుణ్య దంపతులకు బీఆర్ఎస్ నాయకులు శాల్వా, పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ వలిశెట్టి రామకృష్ణ, మాజీ సర్పంచ్లు చౌగాని భిక్షం గౌడ్, మధ్యల విక్టర్, పోలగాని శ్రీనివాస్, ధనావత్ శంకర్ నాయక్, జటావత్ వినోద్ నాయక్, చిమట మాధర్, గజ్జల కోటిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సైదా నాయక్, నాయకులు ఇజాం శ్రీధర్, కోటేశ్వరరావు, చామర్తి వెంకన్న, వెంకటరెడ్డి, గంగుల భిక్షం, శివనాయక్, వెంకులు, దుర్గాప్రసాద్, అబ్బులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం కోలకృష్ణ మహేశ్వరి నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుడు మహేష్ గౌడ్, ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో హనుమాన్ మాలదారుల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆనందదాయకంగా కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం కోలకృష్ణ మహేశ్వరి నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుడు మహేష్ గౌడ్, ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో హనుమాన్ మాలాదారుల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆనందదాయంగా కొనసాగింది. బుధవారం సందర్భంగా మాలలు ధరించి నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో కఠినంగా తమ సర్వం ప్రతినిత్యం అనుక్షణం అయ్యప్ప నామస్మరణతో పులకరించిపోయే అయ్యప్ప స్వాములు పూజను కనులారా తిలకించి అయ్యప్ప స్వామి దర్శనంతో పరవశించి గురుస్వామి ఆశీర్వచనం పొంది భక్తి పారవశ్యం తన్మయతత్వంతో స్వాములు తేలియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఆయురారోగ్యాలతో జీవనం కొనసాగించాలని కోరుకున్నారు. అదేవిధంగా మా ఇంటి పూజ కార్యక్రమంలో పాల్గొన్న హనుమాన్గూడ తనేష్ గౌడ్, బత్తెని మహేష్ గౌడ్, కాసం నగేష్, గూడ ఉపేందర్, వెంకటేష్, బాలయ్య, కోల పవన్, గణేష్, మహోదయ, తోటకూరి మహేష్, రమేష్, అజయ్ గౌడ్, జయశ్వంత్ భక్తులందరికీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వెళ్ళండి
ओम श्री श्री नमः ज्ञानावहान शरीरः नामानि कृत्वा धुरलञ्जिलास्ते दादा प्रसाद जहार विश्व प्रयुद्धान संसारी ज्ञान समर्पयामि ओटो पूजा समर्पयामि ओम प्राणानां फलं मोहेयं कविनाम सहस्रं ज्येष्ठराजं ब्रह्मः ब्रह्मणस्पदानुष्मदं सिंहः रात्रियं नमः आदित्य नवग्रहदेवताभ्यो नमः आदित्य नमः पादोऽस्ति विश्वभूतानि त्रिपादस्यां दिवे त्रिपादो गौदे पुरुषः दाशनानशने अपि तस्मात् विराजजायत विराजो अधिपूरुषः तजातो अत्यरिष्टत पुरुषेण हविषा ओम श्री नमः ओम आपदा भट्टं भदं सुभदं भगवान श्रीराम भूयो भूयानां ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः ओम सीतारामाभ्यां नमः ओम मत्स्यकूर्मा दशावतारेभ्यो नमः ओम केशवादेवं स्मृतिभ्यो नमः ओम दुर्गादेवतारेभ्यो नमः ओम सीतारामचन्द्रस्वामिने नमः मत्स्यकूर्मा दशावतारेभ्यो नमः रुक्मिणी सत्यभामादेवी श्रीमेनो बालस्वामिने नमः हरि ओम न्यायामि हरि ओम श्री गुरुभ्यो नमः ओम श्री शुक्लां विष्णु शिवं चतुर्भुजं प्रसन्नवदनजाये सर्वविघ्नोपशान्ते यद्यद्वदत्राज्ञाः भारदित्याः वरशतं विघ्नं विघ्नदशरथं विश्वक्सेन समाश्रे तदेव लग्नं तदेव विद्यावन्देव लक्ष्मीवदेश्वरामि यत्र योगेश्वर कृष्णो यत्र भागवतनुसरः హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో 40 కోట్ల రూపాయలతో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్ధం చేయాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. ధాన్యం కొనుగోలు కేంద్రం డబుల్ బెడ్రూమ్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పోలీస్ స్టేషన్ల నందు 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లు బదిలీ, కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ. శిశువుల మరణాలు ఆపడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఈదా భాస్కర్. నిజమైన లబ్ధిదారులని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్. మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్లో కమిటీల వివరాలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహకు అందజేత. సూర్యాపేటలో సుదర్శన నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు టైగర్ తిప్పన విజయ నరసింహారెడ్డి పెళ్లి రోజు. భక్తాంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రవీణ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.